చెప్పండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే పొగాకు రైతులు, మిర్చి రైతుల పరిస్థితి ఎలా ఉంది? మిర్చి రైతులు, పొగాకు రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఇదే పరిస్థితులు ఉంటే ముందా చచ్చిపోతారు ఒక్కరోసేపు ఉంటే. టైం దగ్గరకు వచ్చింది రైతులకి. ఇప్పుడు పరిస్థితి లాస్ట్కి తీసుకురాని వెనక్కి తీసుకురాని ముందు తీసుకురాని ఇంట్లో సమస్యలు ఎక్కువైనాయి వీళ్ళకి దీనికుండా. అంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏం రావట్లేదా? సపోర్ట్ ఏముంది, నేను చెప్పిండు అచ్చెన్నాయుడు నల్లబడ్లు కూడా 12.5 కొనడం, అడిగిపోతే 12.5 అంటే ఒక అన్నోని కొనమంటున్నారు. మన రైతులు ఎత్తుకొని పోయి ఆయన చెప్పిండు కదా మరి ఈ పరిస్థితి అంటే ఆ చెప్పినోడిని కొనమనంటే మేము కొనలేమంటున్నారు. ఇంకా అచ్చెన్నాయుడు చెప్పేం చేస్తాడు, పవన్ కళ్యాణ్ చెప్పేం చేస్తాడు, కొంటే కదా పరిస్థితి. అక్కడ కొనకుండా వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మీకు రైతు భరోసా ఏమైనా వస్తుందా? ఆ రైతు భరోసా వచ్చింది 2 సంవత్సరాలు 3 సార్లు వేసింది. ఇప్పుడు 3 సార్లు వేసి 4సారి సిద్ధమైంది వేయడానికి. 4సారి కూటమి ప్రభుత్వం, ఆ కూటమి పవన్ కళ్యాణ్ మనం కొట్టించింది ఊర్లలోకి వచ్చి. అదే రైతులకి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వచ్చి కొట్టించింది, 4 సార్లు కొట్టించింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొట్టడానికి రాబోతాను రేపు ఎప్పుడు ఒక చెప్పింది నిన్న. అకౌంట్లో పడ్డాయి మీకు? 4 సార్లు పడ్డాయి కానీ బయటికి రావట్లేదు. తెద్దామంటే ఎందుకంటారు? ఆడిపోతే వేసిన వాళ్ళు ఎవరు వాళ్ళకి తీసుకోమంటున్నారు బ్యాంక్ ఆడిపోతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపించింది మీకు? పవన్ కళ్యాణ్ పాలన కానీ బ్రహ్మాండం అంటే ఎప్పుడన్నా చేస్తే కదా, ఇప్పుడు చేయను. ఎప్పుడన్నా చేస్తే కదా, కోతి ఎగినట్టు ఎగట్టే రాజకీయం చేయను ఆయన శాతం అయింది కాదు. జనం ఏదో వేసారు ఓట్లు అని ఏదో అయిండు. ఈ కాసేపు ఏదో ఊగులాడతారు, జనం చేస్తారు ఈ లోపల. తర్వాత పరిస్థితి తర్వాత ఈసారి జనాన్ని నమ్ముతారంటారు పవన్ కళ్యాణ్? వస్తే బ్రహ్మాండంగా వేస్తారు ఓట్లు, అందరూ వేస్తారు, ఇబ్బందే లేదు. నమ్మేది ఏముంది, ఇంక ఓట్లేదు, చెప్పులే వేసేది. చెప్పులు అయితే వేస్తారు జనానికి. పరిస్థితి అట్టుంటది రైతుల పరిస్థితి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ పాలన ఈ సంవత్సరంలో ఎలా అనిపించింది మీకు? ఎట్లా అనిపించిందండి? 11 సంవత్సరం దాటింది, వేసిన పైరు ఏదీ లేదు. ఇప్పుడు పరిస్థితి మళ్ళీ దుక్కులు దున్నాలంటే ఏం చేయాలనేది అర్థం కాదు, చచ్చిపోతున్నారు రైతులు. ఒక్కటి అమ్మింది లేదు, మిరపకాయలు అమ్మల, పత్తి అమ్మల, పొగాకు అమ్మల. ఈ రైతుల ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయినాయి. పైర్లు కూడా మొగుడు పిల్లం కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. పైర్లు కూడా నువ్వు ఎందుకు వేసినావు, నువ్వు దుక్కు ఎందుకు దున్నేసినావు, పనికి పోతే పోద్ది కదా అన్నట్టుంది పరిస్థితి. సూపర్ 6 ఎంతవరకు అమలు అయింది? 3 భాగాలు అయింది అమలు. ఇంకొక భాగం అయితే అయిపోద్ది పూర్తి 5 ఏళ్ళలో. 3 భాగాలు అయిపోయింది, ఇంకొక భాగం అయితే పూర్తి అయిపోద్ది 5 ఏళ్ళలో. ఉచిత బస్సు తిరుగుతుంది, ఎక్కి ఎక్కటం దిగటం. మహిళలు తిరుగుతున్నారా? మా మగవాళ్ళకి కూడా ఇచ్చిండు. మళ్ళీ అచ్చ మహిళకి చెప్పింది ఆడాలి కదా, మళ్ళీ మగవాళ్ళు కూడా తిరుగుతున్నారు. వాళ్ళకి కూడా అచ్చ ఆడాలి కానీ చంద్రబాబు చెప్పిండు, మా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అందరూ ఎక్కి దిగండి అంటుండు. ఎక్కడం ఆడ దిగటం, ఆడెక్కడం ఆడ దిగటం. ఉచిత సిలిండర్లు అన్నారు, ఎంతవరకు వేసిండు? 100 మందికి 2 వేసిండు. 95 మంది ఏమో యాత్రని ఎదురు చూస్తున్నారు. యాత్ర ఇప్పుడు ఆయన అయిపోతే బోనుకోకుండా ఉండరుగా, కట్ల బొట్లు తెచ్చి వండుకుంటారు కానీ ఆయన వేస్తేనే బోనుకొని తింటారా? ఆయన కోసం ఎవరు ఎయిరని నమ్మకం తేలిపోయిన జనానికి, ఏది చేయడో అనేది తేలిపోయిన జనానికి. ఈ కాసేపు ఓటేసిన దెబ్బకు చెప్పు దెబ్బలు దీన్ని గుర్తు మూసుకొని ఏ పని చేసే పని వాడు చేయాలా?